ఈ సృష్టిలో దేవుడు నీకు ఏది అవసరం అన్నిటినీ సమకూర్చుంచాడు. మొట్టమొదటికి వీటన్నిటిని బట్టి దేవుని పట్ల మనకేముండాలంటే కృతజ్ఞత భావం మనకు ఉండాలి. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆయన గురించి తెలుసుకున్న కొంది పరిశుద్ధతలో మరింతగా సాగిపోవడానికి మనం ఏం చేయాలట? ప్రయత్నం చేయాలి. సహాయం దేవుని దగ్గర నుంచి కోరుకుంటూ ఉండాలి. దేవుని గురించి యథార్థంగా ఆరాధిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధిస్తూ ఉండాలి. అదే సందర్భంలో దేవుని ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తూ ఉండాలి. దేవుడు చేసిన దేవుని గురించి చెప్పాలి. దేవుడు చేసే కార్యాల గురించి మనం మన పిల్లలకు కూడా చెప్పాలి. అందుకని మీరు ఇక్కడ చదవండి. వాటిని నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును, నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పి. ఏం చేయాలట? ఏం చేయాలి చెప్పండి? నీ కుమారులకును నీ కుమారులకును దేవుని గురించి మనం నేర్పాలి. మనం ఏమి నేర్పుతాం దేవుని గురించి? పిల్లలకు చదువు గురించే నేర్పుతాం, చదువు గురించే ప్రయత్నం. చదువు అనేది ఒక్కటి తప్ప ఇంకేమీ ప్రయత్నం చెయ్యం. చదువు చెయ్యండి. చదువుతో పాటుగా అంతకు మించి దేవుణ్ణి ఇవ్వండి మన బిడ్డలకి. దేవుని గొప్పదనం గురించి చెప్పండి. ఏది చిన్నది అడిగిన పిల్లలు మారం పెట్టినా నా దగ్గర డబ్బులు ఉన్నాయని మురమురలు అడిగి చెక్కులు తీసి కొనుక్కొచ్చుకోరు అనొద్దు. ప్రార్థన చేసుకోమంటాం నేర్పండి. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన విశ్వాసే, నా ఫ్రెండ్, అతను పాస్టర్ మాత్రం కాదు. వాళ్ళ అబ్బాయి ఏది అడిగినా చేతికి ఇవ్వడట. అరే సాయంత్రం మనం కుటుంబ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుడు మనకు డబ్బులు ఇస్తే అప్పుడు కొనుక్కుందాం అని 2-3 రోజులు ఊరించి అప్పుడు కొనిపెట్టి, ఇప్పుడు దేవుడు మనకు కొనిపెట్టాడు, దేవుడికి థ్యాంక్స్ చెప్పు అంటాడట. స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? నేర్పడం అట్లా ఉండాలి. అట్లా నేర్పితే వాడు వృద్ధుడైనప్పటికి కూడా ఏమవుడట? దాని నుండి తొలగిపోడు. నేర్పాలి. దేవుడు మనల్ని కార్యం చేస్తాడు. దేవుడు తప్పిస్తే దేవుడు. ఈ విషయాలన్నీ కూడా అర్థం కావాలి. ఓ రోజున మా అమ్మతో మా అబ్బాయి ప్రక్కనే నడిచి వెళ్తున్నారు. ఓ రోడ్డు మీద చాలా పెద్ద ట్రాక్టర్ అన్నిటికంటే ఎక్కువ పెద్ద సౌండ్ చేస్తుంది. పైకి ఉంటుంది కదా దాని సైలెన్సరు. ఆ సౌండ్కి మనోడికి భయం అనిపించింది. వాళ్ళ అమ్మ నానమ్మని పక్కకు దూసుకుంటూ ప్రక్కకు తిరిగారు. ఆ ట్రాక్టర్ వెళ్ళిపోయింది. అక్కడ ఆగొచ్చు కదా నానమ్మ అన్నాడట. ఈడేం పాల బొగ్గలు వేసుకుని ఉన్నాడు. ఏంట్రా షైన్ తెల్లి అని అడిగితే అంటున్నాడట, మనకు యేసుప్రభు ఉన్నాడు కాబట్టి అది పక్కగా వెళ్ళిపోయింది, అయితే మన మీదకి వచ్చేసేవాడు అన్నాడట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఆలోచన మన పిల్లలకి అనుక్షణం మనల్ని కాపాడే దేవుడు అనే విషయం తెలియాలి. బైబిల్ కూడా అదే చెప్పింది కదా, నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. పిల్లలకి ఎప్పుడు రావాలి? ఉగ్గుపాలతో నేర్పినట్టే నేర్పాలి. 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో పెరిగినప్పటికీ కూడా, పాలిచ్చిన తల్లి కన్న తల్లి అయినప్పటికీ కూడా, ఆ తల్లి నేర్పిన ఆ పాఠం మోషే హృదయంలోంచి చెరిగిందా? చెరగల. టైం వచ్చినప్పుడు అతనిలో ఉన్న ఆవేశం బయటకు వచ్చేసింది. తల్లి నేర్పిన పాఠం అది. మనం ఇశ్రాయేలీయులం, మనం హిబ్రీ భాష మాట్లాడి హిబ్రీయులం. అర్థమైపోయిందండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిల్లలకి దేవుణ్ణి గురించి నేర్పాలి. ఓసారి 2 స్నేహితులు చదువుకునేటప్పుడు మా దేవుడు గొప్ప అని డిస్కషన్ వచ్చింది. అట్లా మాట్లాడుకుంటూ ఉంటే యేసు ప్రభువుని నమ్మిన ఆవిడ సింపుల్గా ఒక మాట అంది. ఏమందంటే, మా దేవుడు పరిశుద్ధుడు. ఒక మాటే అంతే. ఆవిడ ఎంత మోగి ఎన్ని చెప్పుకున్నా మా దేవుడు పరిశుద్ధుడు అయిపోయిందంతే. కొంతకాలం అయిపోయింది, ఆవిడకి వివాహం అయ్యింది. జీవితంలో నెమ్మది లేదు. భర్త ఒక త్రాగుబోతు అయిపోయాడు. కుటుంబం చిన్నాభిన్నంగా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. చివరికి వచ్చి పుట్టింటి దగ్గర కూర్చుంది. ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. చాలా రకాలైన పూజలు పునస్కారాలు అన్ని కార్యక్రమాలు చేస్తుంది. చేస్తూ నా జీవితానికి పరిష్కారం దొరకడం లేదని ఆలోచన చేస్తూ ఉంటే, చిన్ననాటి స్నేహితురాలు ఆవిడ మాట అప్పుడప్పుడు మనసులోకి వస్తూ ఉండేది. మా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పింది కదా పలానా ఆవిడ దేవుడిని కనుక నేను నమ్ముకుంటే నా భర్త త్రాగుడు మానేస్తాడేమో, ఆయన పరిశుద్ధుడు. ఆ మాటే మనసులోకి వస్తుంది. స్నేహితురాలు ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అయిపోయింది, ఎవరెక్కడో తెలియదు. ఇప్పుడంటే ఈ పెళ్ళిళ్ళు అయిపోయి చదువుకున్న వాళ్ళకి అందరికి ఒక గ్రూప్ ఉంటుంది. మళ్ళీ ఈ గ్రూపులో కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు.
ప్రియమైనటువంటి దేవుడు, ఆవిడకి ఆ పరిస్థితి లేదు. ఆ ఇంటి ప్రక్కగా ఒక పాస్టర్ గారు వెళ్తున్నాడు. ఆ పాస్టర్ గారు రమ్మని పిలిచింది. ఈవిడ వేరే కులానికి సంబంధించిన ఆవిడ, హిందూ సంబంధించిన కాపులు. పాస్టర్ గారిని ఒకసారి మా ఇంటికి వస్తారా అంది. అదేంటి ఆ పాస్టర్ గారిని పిలుస్తున్నామని తల్లిదండ్రులు అంటారు, మీకు తెలియదులే. పిలిచిన తర్వాత కాసేపు కూర్చోబెట్టి యేసు ప్రభు గురించి నాకు కొన్ని చెప్పు అని చెప్పింది. చెప్పిన తర్వాత కొన్ని విషయాలు చెప్పి కొత్త నిబంధన చేతికి ఇచ్చి చదువుకోమన్నాడు. తర్వాత మీ చర్చి ఎక్కడంటే పలానా చోటకి చర్చికి వెళ్ళడం మొదలెట్టింది. రోజు ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధుడైన దేవుడా నా భర్తకు మార్పు తీసుకురాని. చివరికి భర్త మారాడు, స్తోత్రం చెప్పండి. కుటుంబం కలిసింది, స్తోత్రం చెప్పండి. పిల్లల్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయి కులం కూడా చూడకుండా ఇచ్చేసింది ఆడపిల్లల్ని. వాళ్ళు దేవుని సేవలోనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యేసు ప్రభు గురించి మనం పెద్ద ప్రసంగాలు అక్కర్లా, అద్భుతాలు చేస్తున్నాడని కూడా చెప్పక్కర్లా. ఆయన పరిశుద్ధుడు అని పరిశుద్ధంగా బ్రతికంతే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే నీ పిల్లలకి నేర్పు. తప్పనిసరిగా దేవుని కార్యాలు జరగడమే కాదు, అనేక మంది మార్పు చెందడానికి దేవుడు నిన్ను నీ బిడ్డలను సాధనాలుగా వాడుకుంటాడు. అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవలో నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. అవి నీ చేతికి సూచనగా నీ చేతికి కట్టుకొనవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుని మాటలు ఎక్కడ ఉండాలి? చేతికి, ఎడం చేతికి ఏం పెట్టుకుంటాడు? వాచ్. అదే దేనికి గుర్తు? మనకి సూచన కదా, టైము. ఇంత టైం అయింది, సూచన అంతే. అట్లా మన చేతికి సూచనగా దేవుని మాటలు ఉండాలట. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే, టైము మాటిమాటికి ఇది ఎంత అయింది, ఇప్పుడు టైం ఎంత అయింది అని టైయాన్ని ఎట్లా మనం జ్ఞాపకం చేసుకుంటుంటామో అట్లాగే దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అట్లాగే వ్యక్తిగతంగా మనిషి దగ్గరకు వచ్చేసరికి రెండవది ఏమన్నాడంటే, చూడండి అక్కడే మీరు కూడా చదవండి. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. చాలు. అంటే శరీరానికి ఒక వ్యక్తికి అంటున్నాడు, నీ చేతికి సూచనగా నీ కనుబొమ్మలకు బాసికంగా ఉండాలి. బాసికం ఎందుకు? బాసికము అనే పదం ఎంతమంది తెలుసు ఇక్కడ? బాసికం హిందూ పెళ్ళిళ్ళల్లో పెళ్లి కొడుక్కి ఈ నుదుటును కడతారు, బాసికం కడతారు. అంటే అతను పెళ్లి కొడుకు అని. ఏంటిది? అది సూచన, అదొక సూచన. పెళ్లి కొడుకు అది కడితేనే వాళ్ళకి ఆ అందం కనపడుతుంది. వాళ్ళ ఆచారం వాళ్ళది కదా, అంత అందంగా అనిపిస్తుంది. అమ్మాయి పెళ్లి కొడుకు అన్నం వచ్చిందే అంటారు అంతే. మనకేమో వెయిలేస్తే కానీ, షూట్ వేస్తే కానీ మనోడు పెళ్లి కొడుకు అయ్యాడు, అది సంగతి. మనకి వాళ్ళకేం పంచి కట్టి షర్ట్ వేసి పై పని చేయాలి. ఇప్పుడు మారిపోయిన వాళ్ళు ఈ మన తత్వంలోకి వచ్చేస్తున్నారు రాను రాను. ప్రైజ్ ది లార్డ్. బాసికం పెళ్ళికి అంటే ఇక్కడి నుంచి వాడికి ఎప్పుడైతే కనుబొమ్మల మధ్యన పెళ్ళికి ఆ బాసికం కట్టారో ఇక ఆడు చూపంత ఎవరి మీద ఉండాలి? భార్య. అంతే. ఇటు అటు చూడడానికి లేదు, తిన్నగా నువ్వు చూడాలి. చక్కని మాట అంటాడు యోబు, నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఎడుతోనట? అయ్య బాబు, నోటితో చేసుకుంటారు, చేతులతో పెట్టుకుంటారు, అమ్మతోడు అంటారు, అయ్యతోడు అంటారు, భూమితోడు అంటారు, ఏదేదో చాలా చాలా చెప్తారు. కానీ నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను ఎలాగూ చూతును. అంటే కన్యకను చూడకుండా ఉంటాడా? చూస్తాడు, కానీ భావం వేరు. స్తోత్రం చెప్పండి. తల్లిని చూసే భావం, చెల్లిని చూసే భావం, అక్కను చూసే భావం, అమ్మను చూసే భావం, వదిన చూసే భావం, ఈ భావం వేరు. అవునా కదా? వేసిని చూసే భావం వేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, రక్షించబడిన వాడు వేశ్యలో కూడా తల్లి భావమో, సోదర భావమో, సోదరి భావమో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? బాసికపు యొక్క లక్షణం అది. ప్రియమైనటువంటి దేవుని మనం చేయవలసింది ఏంటంటే, వాక్యమే మనకు ఉండాలి. ఏముండాలి?
మన కనుబొమ్మల మధ్య. అంటే మనం చూస్తే, మన నుదురు వైపు చూస్తే వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అనిపించారు. అర్థమైందే? అందుకని మనం బొట్టు తీసేసి దీనికి పెద్ద శాస్త్రం ఏం కాదు. పెట్టుకునేవాడు పెట్టుకోపోయినేవాడు ఏమవుతుందండి? సింధూర వృక్షాలు బైబిల్లో లేవా? సింధూరం అంటే కుంకుమ. మనవాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్తారు కానీ ముఖం సాక్ష్యం పలకదా. అవునా కదా? మన ముఖం సాక్ష్యం పలకాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే బాసికమలే ఉండాలి. అంటే మన శరీరములో దేవుని కొరకనేటువంటి ఆజ్ఞలు మన శరీరములో మనం పాటిస్తున్నట్టుగా ప్రజలకు కనబడాలి. రెండవది, మన ఇంటి విషయంలోకి వస్తే ద్వారబంధాలకి గౌనుల మీద వాటిని రాయాలి. గవినంటే ప్రాకారం ఉన్న తర్వాత మెయిన్ గేటు దగ్గర ఈ యేసు ప్రభువుకు నమ్ముకున్న ఇల్లు అనిపించాలి. ఇంటి దగ్గరికి వస్తే ఏసైకి సంబంధించిన మాటలు కనపడాలి. పోలుకుండలో మా ఇల్లు ఇదివరకు మాది పాత ఇల్లు, జమ్మిల్లు. ఈ గోడలు మాత్రం సిమెంట్ గోడలు, లోపల అడుసుగట్టుడు గట్టిల్లు. అప్పట్లో అది గొప్ప ఆ ఇల్లు. ఇంటి చుట్టూ ప్రహరీ. అరుగులు కట్టినప్పుడు అరుగులు కట్టిన తర్వాత అరుగుల మీద కూర్చుని ఉన్నాం. ప్రక్కింటి దగ్గరేమో అప్పుడు చర్చి లేదు, ఏమీ లేదు, కట్టలేదు ఇంకప్పటికి. ప్రక్కింటి దగ్గరేమో ఈ గంగిరెద్దులు అతను సినిమా పాట బోరుదేడు. సినిమా పాట పాడారు. సినిమా పాట పాడిన తర్వాత మన ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత హే ప్రభు యేసు, ఏ ప్రభు యేసు ఈ పాట వేస్తున్నాడు. నాకు అర్థం కాదు, చాలాసేపు అర్థం కాక మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఏ ప్రభు యేసు, ఏ ప్రభు, ఈడేమన్నా పెద్ద జ్ఞాన, కానీ ఎందుకు వేసాడు ఈ పాట? చాలాసేపు ఆలోచన చేసి అర్థం కాల. సరే అక్కడ కూర్చుని వాడు వెళ్ళిపోయాడు. వాడికి ఏది ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అట్లా చూస్తుంటే అరుగుల మీద చిన్నవి కూర్చున్న దగ్గర చిన్న చిన్న సిలువలు, ఆ సిమెంట్లోనే 2 సిలువలు ఉన్నాయి. అర్థమైందా మీకు? నాకు ఈడు ఈ సిలువలు చూశాడు అనమాట. స్తోత్రం చెప్పాడు. ఏం చూశాడు? సిలువలు చూశాడు. ఈ సిలువలు చూసి వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఈ రోడ్డు దగ్గర ఈ పాట పాడాలని పాడాడు. కొన్నిసార్లు ఇది మనకు పెద్ద డేంజర్ కూడా. అర్థమైంది మీకు? యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని బురిడి కొట్టించడానికి వచ్చేస్తారు. ఏసై నమ్మేసాం, అది ఇది, మేము ఇట్లా ఏదో అట్లా సహాయం చేయండి, ఎట్లా సహాయం చేయండి, అన్నీ అబద్ధమే. ఇది ఎక్కడ అడుగుతారు, ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో రకంగా అడుగుతారు. కాబట్టి అట్లాంటి వాటిని మనం నమ్మకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అక్కడ మనకేమిస్తాడంటే ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? ప్రతిదాన్ని నమ్ముతాడు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఏం చేస్తే వివేచిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నీ గవినికంటే ప్రాకారపు గోడకు ఉన్నటువంటి మెయిన్ గేట్ దగ్గర అవి సూచనగా ఉండాలి. రెండవది, నీ ద్వారబంధాలకి, ఇంటికి ఏ ఇంటి ద్వారబంధాలకైతే పస్కా పశువు యొక్క రక్తం పూయబడిందో ఆ ఇంటిలో ఇంక మరణదోత వెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి. ఇంకొక విచిత్రమైన ఘట్టం ఏంటంటే వాడు ఐగుప్తీయుడైనప్పటికీ కూడా వీళ్ళు ఇట్లా చేస్తారు కూడా మనం కూడా చేస్తామని వాడు పూస్తే వాడికి కూడా జ్యేష్ఠుడు బతికాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూశారు ఎంత గొప్ప దేవుడు? అందరూ ఘోష. యుద్ధం కత్తి పట్టలేదు, వీళ్ళు కత్తి పట్టలేదు, యుద్ధం చేయలేదు, చేయడానికి కుదరదు. వాళ్ళ మధ్యలో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు వీరి పక్షంగా యుద్ధం చేసి ప్రతి తొలుచూలు నాతం చేశాడు. రాజు మొదలుకొని చెప్పండి, సైన్యాధిపతి ఇంట్లోనూ అదే, సైనికుడి ఇంట్లోనూ అదే పరిస్థితి. ఉమ్మడి కుటుంబం అనుకోండి, ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది జ్యేష్ఠుడు ఉంటారు? తాతల్లో జ్యేష్ఠుడు ఉంటే పోయాడు, నాన్నల్లో జ్యేష్ఠుడు ఉంటే పోయాడు, కొడుకుల్లో జ్యేష్ఠుడు ఉంటే ఆ కొడుకులు జ్యేష్ఠుడు ఉంటే పోయారు. భయంకరమైనటువంటి వ్యధ, శోకం మిగిలిపోయింది. కానీ ఇశ్రాయేలు సురక్షితంగా ఉన్నారు. మన ఇంటికి, మన ఒంటికి దేవుని సాక్ష్యపు గుర్తులు గనక మనకుంటే సాతానుడు మనల్ని ముట్టాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకనంటే తిరిగి పుట్టినటువంటి వారిలో ఎవరిలోనట? నూతనంగా క్రీస్తులో జన్మించిన వారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. దుష్టుడు వానిని ముట్టడు అన్నాడు. స్తోత్రం చెప్పాడు. సాతానుడు వానిని ముట్టడు. అందుకని మనం చేయవలసింది ఏమిటంటే ప్రతి విషయంలో ఊరికే పేర్లు రాసుకుని తిరగమని కాదు. ఈ మధ్యన పచ్చబొట్లు ఇచ్చుకుంటున్నారు చాలామంది. జగన్ అభిమానులు ఈ బొట్లు, సినిమా అభిమానులు ఆ బొట్లు,
ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. కానీ ఇవేవి నిన్ను రక్షించవు, నిన్ను కాపాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు సాక్షి నీకుంటే ఎక్కడైనా సరే నిన్ను ఆశీర్వాదపు పదంలో, దీవెనతో కూడిన అనుభవంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అదే ద్వితీయోపదేశకాండం 11:19 చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11:19. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. ఏం చేయాలట? వాటిని గురించి మనం మాట్లాడాలి. వాటిని మనం ఏం చేయాలట? మన పిల్లలకు నేర్పాలి. ప్రైజ్ ది లార్డ్. నేర్పుతున్నామా పిల్లలకి? చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని, అరే మేనమామని ఎట్రా మేనమామ పిల్లనిస్తావని అడగరా, ఇదిగో మేనమామ పిల్ల నన్ను చేసుకుంటావని అడగరా. ఈ చెత్త పదాలు నేర్పుతారు మనోళ్ళు. మంచి నేర్పుతా చెడా చెత్త పనికి. ఇంకా ఇదివరలో అయితే బండబూతులు నేర్పేవాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చెడు నేర్పకూడదు. ఇంట్లో తండ్రి ఉండి మా నాన్న లేడని చెప్పరా, బయట అప్పులోడు వచ్చాడని నేర్పుతారు. మంచిగానవి. వాడు వెళ్ళి ఏం చేస్తాడు తెలియగా, వాడికి తెలియదు కదా, ఇంకా వాడికి తెలియదు పాపం. వాడు వెళ్ళి ఏం చేస్తాడంటే మా నాన్న లేడని చెప్పమన్నాడు అంటాడు. వాడు వెళ్ళి స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ అంటే వాడిలో ఇంకా ఏముంది? దేవుని అంశం ఉంది. కాబట్టి మనమే పిల్లల్ని చెడగొట్టేది. మనం ఇప్పుడు వాడి దగ్గర పిల్లలకి అబద్ధం ఆడడం నేర్పుతాం. చివరికి వాడు యుక్త వయసు వచ్చిన తర్వాత మనం పెళ్లి సంబంధం చూసే టైంలో వాడు అప్పుడు దాకా అబద్ధం ఆడి పెళ్లి చూపులు కూడా చూడనిచ్చి, పసుపు కుంకాలు కూడా పెట్టుకునిచ్చి, లేకపోతే దాన్ని అంటారు ఎంగేజ్మెంట్ జరగనిచ్చి, ప్రకటన పేపర్ కూడా రానిచ్చి, ఈలోపు ఇంకోటి వచ్చి ఇంటి ముందు కూర్చుంటుంది. అయితే పోలీస్ స్టేషన్కి నుంచి కవర్ వస్తుంది, మీ అబ్బాయి పలా అమ్మాయిని ప్రేమించాడు, తిరిగాడు, చాలా జరిగినాయి, ఏంటో సంబంధం మాట పిచ్చ చేష్టలు వేయకండి. మరి చెప్పండి, వీడు అబద్ధాలు నేర్పాడు కదా తండ్రి, వీడు అబద్ధాలే నేర్చుకున్నాడు. తల్లి అబద్ధాలు, తండ్రి అబద్ధాలు అమ్మాయికి నేర్పారు కదా, వాళ్ళు కూడా అదే చెప్తారు. అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనం అందుకనే ఎంతసేపు పిల్లలకి నిజాన్ని నేర్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక హోటల్లో ఉన్నాం, టిఫిన్ చేస్తున్నాం. ఆయన వెల్ నోన్ పాస్టర్ గారు, టీవీ స్పీకరు. పక్కనోడికి ఇచ్చాడు ఫోన్ వస్తే వెంటనే. వాడు ఏం చెప్తాడని జాగ్రత్తగా అంటున్నా, పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నారని చెప్తున్నాడు. పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నారని చెప్పేసరికి ఆ వెనకాల ఇటు తిరిగి ఉంటుంది కదా టేబుల్ మీద, ఆ టిఫిన్ చేసేవాడు అమాంత వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఏంట్రా బాబా పాస్టర్లు ఎంత అబద్ధాలు ఆడేస్తారా అని. అర్థమవుతుంది మీకు? మనం ఆడే అబద్ధాలు పక్క ఆ హోటల్లో తినేవాడు ఏం మారుతాడు? పాస్టర్ గారు అసిస్టెంట్, పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు చెప్తున్నాడు, పాస్టర్ గారు అసిస్టెంట్ ఇద్దరు కలిపి ఏం చేస్తున్నారు? టిఫిన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి రియల్గా? టిఫిన్ చేస్తున్నామే అని చెప్పాలి, అంతే. మన సాక్ష్యం ఉందా పోయిందా? చాలామంది చాలా రకాల అబద్ధాలు చెప్పేస్తారు. అందుకని నేను ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు చెప్తాను. కొన్నిసార్లు ఏం చేస్తాను, సర్ప్రైజ్ చేయడానికి మేము ఇంకా బయలుదేరాలని చెప్తారు. నేను ప్రయాణాల దగ్గర మాత్రం చెప్పొద్దని చెప్పా. మొన్న మధ్యన అన్నారు, మనం ఇంటి దగ్గర బయలుదేరిన టైం చెప్పండి, బయలుదేరామని చెప్పండి. ఒకవేళ ఏదైనా జరిగితే, ఏదైనా వార్తల్లో కానీ ఏదైనా హఠాత్తుగా పలానా చోట ఇది జరిగిందంటే, ఒకవేళ మా ఆయన ఇక్కడికి వచ్చేసాడేమో అని అవతల అలర్ట్ అవ్వడానికి అవకాశం కుదురుద్ది. అవునా కదా? మా ఆయన ఇంకా బయలుదేరలేదు, ఊళ్ళోనే ఉన్నాడు అనుకుని వీళ్ళు అసలు పట్టించుకోరు, శవం పక్క నుంచి వెళ్ళిపోతారు కొన్నిసార్లు. ఇట్లాంటి సమస్యలు ఎదురవుతాయి. అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి రియల్గా ఉండాలి మనం మాట్లాడే ఏ మాట అయినా. అప్పుడు అది మనకి సెక్యూరిటీగా ఉంటుంది. దేవుడు కూడా ఆ రియాలిటీని కాపాడుతాడు. దాన్ని బట్టి మనకి ఏ విధమైన ఇబ్బంది కూడా రాదు. ఏదైనా చిన్న ఇబ్బంది ఏర్పడినా ఖచ్చితమైన సమాచారం అందరికీ ఉంటుంది. కొంతమంది సమాచారాలు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయి తెలియదు, ఏమైపోరో అర్థం కాదు. నేను ఇప్పుడు తల్లిదండ్రులకు ఎప్పుడైనా సరే, పెద్దవాళ్ళకి ఎప్పుడైనా సరే, పిల్లలు ఎప్పుడైనా సరే ప్రతి పిన్ టు పిన్ను అమ్మకే నాన్నకే చెప్పాలి. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైందనుకోండి, అన్నీ ఖచ్చితంగా తెలిసినాయి కాబట్టి విషయాన్ని కరెక్ట్గా మనతో మాట్లాడతారంతే. ప్రైజ్ ది లార్డ్. వచ్చినప్పుడు ఆ సమస్యను మనం కాదు, మన పెద్దోళ్ళే డీల్ చేస్తారు. అందుకని ఇప్పుడు రియాలిటీ ఉండాలి. మన పిల్లలకి అదే మనం నేర్పుదాం గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే మన పిల్లలకి వాటిని మనం నేర్పాలి. స్తోత్రం చెప్పండి. మన వాటిని మన పిల్లలకు నేర్పాలి. నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి, దేవుడు చేసేటువంటి అద్భుతాల గురించి మనం మాట్లాడ. పైన 18వ వచనం కూడా ఈ మాటలు కనిపిస్తాయి. మీ ఇంటి ద్వారబంధాలకి గౌనుల మీద వాటిని రాయాలి. అలాగూ చేసిన ఎడల యెహోవా నీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశమున మీ దినములు, మీ సంతతి వారి దినములు
భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలం విస్తరిస్తారు. స్తోత్రం చెప్పండి. కొన్ని కుటుంబాలు హఠాత్తుగా మూడివారిపోతాయి. కారణం ఏంటంటే దేవునిలో లేకపోవడమే. కొన్ని కుటుంబాలు ఇంకా ఇంకా చిగురించి వర్ధిల్లుతాయి. కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్పే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక 2 మాటలు మేము ఇంకొక సందర్భాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఇదేంటంటే మన ఇప్పటివరకు మన పిల్లలకి నేర్పాలి. ముందు తరం ఎవరికి నేర్పలేదు, వాళ్ళకి నేర్పకుండా వాళ్ళు చచ్చిపోయారు. అందుకనే ఏ తరం వచ్చింది? యెహోవాని తెలియని తరం వచ్చింది, యెహోవా కార్యాలు తెలియని తరం వచ్చింది. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అదేమిటంటే బైబిల్ గ్రంథంలో ఏలి అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? ఏలి. ఆయన షిలోహు మందిరంలో యాజకుడు పిల్లలో. ఇప్పుడు యాజకుని పిల్లలకి యెహోవా అంటే ఎవరో తెలుస్తుందా తెలియదా? మీరు చెప్పండి. మీ పాస్టర్ గారు ఉన్నారు, రూబేన్ గారు, వాళ్ళ పిల్లలకి యెహోవా అంటే ఎవరో తెలుసా తెలియదా? తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మన పరిశుద్ధంగా ఉండాలి, సినిమాకి వెళ్ళకూడదు, మనం సినిమా వాళ్ళ ఫ్యాన్సులం కాదు. యేసుక్రీస్తే నాకు హీరో. చాలామంది నీకు హీరో ఎవడు అంటారు. చాలామందికి మేము చదువుకున్నాడు మరీ ఇది విచ్చలవిడిగా ఉండేది. అప్పుడు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరం, వీళ్ళిద్దరిని పెద్ద గొడవ. మధ్యలో కొంతమంది కృష్ణ ఫ్యాన్లు అని ఉండేవాడు. నాకు ఎవడు మొహమో తెలియదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు కూడా సినిమాకి వెళ్ళనో లేదు, మమ్మల్ని ఎవరిని వెళ్ళనో లేదు. అది లోకస్తులు అంతే. కారణం ఏంటంటే హైందవులుగా ఉన్నప్పుడే మా తాతయ్య మా అమ్మని కానీ మా పెద్దమ్మని కానీ సినిమాకి కానీ వీధి నాటకాలకు కానీ వెళ్ళనిచ్చేవాడు కదట. ఆ రోజుల్లోనే అది తప్పు అనిపించేది ఆయనకి, వెళ్ళనిచ్చేవాడు కాదు. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మమ్మల్ని కూడా సినిమా థియేటర్ లోపల తెర ఎట్లా ఉంటుంది మిమ్మల్ని అడిగినట్టున్నా ఒకసారి మన మధ్యన అక్కడ కదా. ఎట్లా ఉంటుంది, ఏ రీతిగా ఉంటుందో, అది ఏ మెటల్తో ఉంటుందో కూడా మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు ప్రత్యేకంగా మన పిల్లలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ఉండాలి ప్రభువులో మన పిల్లలు. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ తరానికి ఎవరి గురించి తెలియదు? ఇప్పుడు యెహోవా గురించి తెలియదు. ఇప్పుడు ఏలి కుమారులకు ఏం చేయాలి? యెహోవా గురించి తెలియాలి. కానీ బైబిల్ గ్రంథం కనుక మనం చూస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12 వచ్చినాం. మొదటి గ్రంథం 2:12. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఏలి కుమారులకి ఎవరి గురించి తెలియలేదు? యెహోవాను ఎరుగని వారై అని ఉంది కదా, యెహోవా గురించి తెలియదట. చాలామంది విశ్వాసుల పిల్లలకి దేవుడు ఎవరో తెలియదు. దైవజనుల పిల్లలకి ఇక్కడ తెలియలేదు. వాళ్ళు తినేది ఎక్కడిది? దశమ భాగాలు, ప్రతిష్టార్పణలో, బలి అర్పణకు సంబంధించిన మాంసాలు, వీళ్ళ భాగం వీళ్ళు తినాలి. ఇందులో వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఎట్లా దుర్మార్గులు అయ్యారంటే వీళ్ళు ఉడకని మాంసాలు కొక్కేలతో తీసుకుని తినేయడం మొదలెట్టారు. పైగా దైవజనుడి మీద అబద్ధాలు ఆడుతూ ఆయన పచ్చి మాంసే కావాలంటున్నాడు అని చెప్పి అది పట్టుకుపోయి తినేసేవాళ్ళు. ఇట్లా అంటే అబద్ధాలు ఆడే లక్షణం ఉంది, తిండిపోతుతనం ఉంది. తరువాత 22వ వచనం చూస్తే వాళ్ళు వ్యభిచార లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? వ్యభిచార లక్షణాలు ఉన్నాయి. అంటే లోకం, పాపం, వీటికి సంబంధించినటువంటి భయంకరమైన పరిస్థితులు తెలిసే కానీ ఏం తెలియలేదంటే యెహోవాను గురించి తెలుసుకోలేకపోయారు. తిండి తినడం తెలుసు, దేని ద్వారా బ్రతికించబడుతున్నారో అది ఎందుకు వీళ్ళు ఇక్కడ తెచ్చారు, ఏ బలి అర్పణకు సంబంధించింది జ్ఞానం వారికి లేదో. ఆ కారణం చేత ఒక్క మాటలో చెప్పాలంటే ఏలి కుమారులకు యెహోవాను ఎరుగని వారు ఉన్నారు అన్నప్పుడు ఇప్పుడు ఏలి మీద నేరం ఉందా లేదా? ఉంది. ఏలిపై నేరం ఉంది. నీ పిల్లలు త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, లేక ఎందుకు పనికిరాని సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నారంటే నీ దగ్గరే అవి నీ దగ్గరే నేర్చుకున్నారేమో. లేక నువ్వు యేసు ప్రభు గొప్పదనాన్ని, దేవుని యొక్క విలువైనటువంటి లక్షణాలను నీవు చెప్పలేదేమో నీ పిల్లలకి. ఏలి చెప్పలేదు. ఇంకొక మాట ఏంటంటే ఏలి వారిని అడ్డగించలేదని కూడా ఉంది. ఏం చేయలేదట? అడ్డగించలేదు అని కూడా ఉంది. చాలాసార్లు పిల్లల్ని చాలామంది అడ్డగించాలి. నువ్వు మొక్కప్పుడు అడ్డగించడం మొదలుపెట్టు, మొక్కప్పుడు సరిగా మరచడం మొదలుపెట్టు, తప్పనిసరిగా యెహోవా గురించి వారికి తెలుస్తుంది.
తర్వాత ఆయన చేసిన కార్యాలు కూడా తెలుస్తాయి. ఒక పాస్టర్ గారు అబ్బాయి చదువుకోవడానికి వెళ్ళాడు. చదువుకోవడానికి ఈ ఒక్క మొక్క చెప్పి ముగిస్తాను. చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత అసలే చదివేది సైన్స్ గ్రూపు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాస్తికవాదం బాగా వంట పట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుకు వచ్చాడని చెప్పి మార్కెట్లో చాలా ఖరీదైన చేపలకు తెచ్చి చక్కగా పాస్టర్ గారు వండిన తర్వాత కుటుంబారాధన కూర్చున్న ప్రార్థన చేశారు. వాడి స్టైల్ అంతా వేరుగా ఉంది. తర్వాత అందరూ రౌండ్గా కూర్చున్నారు. వడ్డం జరిగిన తర్వాత నువ్వు మాలో ఇప్పుడు ప్రార్థన చేయక భోజనానికి ప్రార్థన చేయరని చెప్పి ఆ కొడుకుతో అన్నాడు, పెద్ద కొడుకుతో. వాడేమన్నాడంటే, ప్రార్థన చేయకపోతే తింటే మనకు అరగదా, లేనిపోని శాదస్తం అని చెప్పి అన్నాడు. దేవుడు ఇచ్చాడు, కృతజ్ఞత చెప్పి తినాలిరా అని మరీ చెప్పాడట. అప్పుడు అన్నాడు, తండ్రి పోరు పడలేక, ప్రభువా నా ముందు ఈ ఆహారం వడ్డించబడి ఉంది, నువ్వు దీవించినా దీవించకపోయినా నేను దీన్ని తింటాను, ఈ సైన్స్ ప్రకారం ఇది అరుగుద్ది అని ఇట్లా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఈలోపు కుక్క వచ్చి ఆ ముక్కలు నోటితో పట్టుకుపోయిందట. ఇంకేదో కళ్ళు తెరిచి చూసేసరికి కుక్క తినేస్తా ఉంది, పట్టుకుపోతుంది. అరే కుక్కకి పెట్టాడు దేవుడు, నీకంటే దేవుడికి ఇష్టమైంది కుక్కరా అన్నాడట. స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మన పిల్లలను కుక్కల కంటే హీనంగా పెంచొద్దు. స్తోత్రం చెప్పాడు. దేవుడంటే భయం ఉండాలి. దేవుడు చేసే కార్యాలు మనకి పిల్లలకు తెలిసేటట్టుగా చేయాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మీ ముందు ఉంచుతాను. సామెతల గ్రంథం 13:21 వచ్చినాం. ఆ 13:21 కీడు పాపులను తరుమును. సామెతల గ్రంథం 13:21 నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మనం ఏదైతే మన పిల్లలకి నేర్పుతామో అదే మనకు ప్రతిఫలంగా వస్తుంది. నీతిమంతులకు మేలు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆఖరికి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట, రోమిలికి రాసిన పత్రిక 6:19 ముగించుకుందాం. రోమ 6:19 రోమిలికి రాసిన పత్రిక 6:19 వచ్చినాం. మీ శరీరపు బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏలయనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. అంటే ఇప్పటి వరకు యెహోవాను ఎరుగనప్పుడు మనం ఏం చేసామంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియనప్పుడు మనం ఏం చేసింటే మన అవయవాలని అపవిత్రత కొరకు, పాపం కొరకు, అక్రమం కొరకు మన యొక్క అవయవాలను వాడాం. కానీ ఇప్పుడు యేసు ప్రభువుని ఎరిగారు గనక, ఆయన పరిశుద్ధుడు గనక, ఇక నుండి మీ అవయవములను ఏం చేయాలట, సజీవ యాగముగా మన దేవునికి మనం సమర్పించుకొని నీతికి దాసులుగా అప్పగించాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి గడిచిన పాత జీవితం చాలు. ఎందుకు? లోకంలో బ్రతికాం, అది అక్కడికి సిలివేసేసాం. ఇక నుంచి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రభు కొరకు మనం బ్రతకాలి. మన పిల్లలకి అదే నేర్పాలి. మన పిల్లలు కూడా తరువాత తరానికి మనం 2 తరాలకి చెప్పొచ్చు సువార్త. స్తోత్రం చెప్పండి. ఎన్ని తరాలకి? 2 తరాలు కదా, మొత్తం 3 తరాలు చెప్పొచ్చు. అట్లా మన తరానికి చెప్తాం, మన పిల్లల తరానికి చెప్తాం, ఆ తరువాత మన మనవాళ్ళ తరానికి కూడా చెప్తాం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నేను ఇంచుమించుకు 4 తరాలకి చెప్పాను. స్తోత్రం చెప్పండి. తాతలకి చెప్పాను వాక్యం. మా అమ్మమ్మ సంఘ సభ్యురాలే. మా అమ్మమ్మకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆవిడ అన్ని జనాంగంలో ఆ దినాల్లో యేసు ప్రభువుని నమ్ముకుంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎగతాళి చేస్తున్నప్పుడు మా తాతగారు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నా సరే మందిరానికి వెళ్ళిపోతుండేది. ఎక్కడా తగ్గని అనారోగ్యం ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకుంటే తగ్గింది. అప్పటి నుంచి కృతజ్ఞతగా ఉంది. ఆవిడ బాప్తీసం తీసుకునేటప్పుడు కనుక్కుందట, ప్రభువా నాకు 4 సహాయం చేయనైనా, నేను బాప్తీసం తీసుకునేటప్పుడు నాతో పాటు బాప్తీసం తీసుకోవడానికి అని చెప్పి ప్రార్థన చేయడం మొదలెట్టిందట. ఆవిడ ప్రార్థన చేస్తుంటే చివరికి ఈ విజయవాడ బిషప్ గారు అన్యులు యేసు ప్రభువుని నమ్ముకున్నారట. బాప్తీసం తీసుకోవడానికి ఆయన వచ్చి పలానా రోజున వస్తారు కాబట్టి ఆయనతో బాప్తీసం చెప్పిద్దామని ఇక్కడ సిఎస్ఐ సంఘం వాళ్ళు అనుకున్నారు. పోలుకుండా అనుకున్న తర్వాత అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు పాస్టర్ గారు అడిగాడట బిషప్ గారు,
అమ్మ మీకు ఏ రకమైన బాప్తీసం కావాలని. చాలాసార్లు ఎందు కాబట్టి యేసు ప్రభు వారు ముంచుకుని యోర్దాను నదిలో బాప్తీసం తీసుకుని ఈ మాటలన్నీ ఎప్పుడైతే ఆవిడందో మాకు ముంచుడు బాప్తీసం కావాలందట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఈవిడ ముంచుడు బాప్తీసం కావాలందో చిలకరించే అలవాటు ఉన్నాయన. అక్కడ రెండూ ఉన్నాయి సిఎస్ఐలో కూడా. ఇప్పుడు అంగీలు దాడవకుండా అందరూ చిలకరింపే చేస్తున్నారు, కానీ ముంచుడు బాప్తీసం కూడా ఉంది. దానికి సంబంధించిన పుస్తకాలు సిఎస్ఐ నా దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అన్న తర్వాత సరే ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత అప్పటికప్పుడు బ్యాండ్ మేళం ఒకటి మాట్లాడుకొని బ్యాండ్ మేళం వాయించుకుంటూ ఊర్లో దండయాత్రలాగా చేసుకుంటూ చివరికి మంచిలు చెరువు దగ్గరికి వచ్చారు. అప్పటికి ఈవిడితో పాటుగా ఇంకా ఒక 8 మంది, ఇంకొక 7 యేసుప్రభుని యేసుప్రభువు దగ్గరికి వస్తామన్నారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కూడా మేము బాప్తీసం తీసుకుంటామని ముందుకు వచ్చారు. నాకు 4 అని ఈవిడ ప్రార్థన చేస్తే 8 మంది బాప్తీసం పొందారు. స్తోత్రం చెప్పండి. అందులో ఇంచుమించుగా 5-6 నాకు సంఘంలో సభ్యులయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనం చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. వృద్ధాప్యుల ముసలోళ్ళు మనకు చాలా దగ్గరగా దొరుకుతారు. అప్పుడు నేను పాపిని ప్రభువా అంటే పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తారు. పాపాలు ఒప్పుకోమంటే ఒప్పుకుంటారు. ఎందుకంటే శరీరంలో దేవుడట బాధలు ఎడతెగని నొప్పులు కలుగు చేయటం ద్వారా మాట్లాడతాడట. స్తోత్రం చెప్పండి. ఎట్లా మాట్లాడతాడట? శరీరంలో నొప్పులు కలుగు చేయడం ద్వారా. అందుకే నొప్పులు వచ్చినప్పుడు బిళ్ళలకు కాదు ప్రార్థన ఇచ్చేది, ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఈ నొప్పులకు కారణం నా బ్రతుకులు ఎక్కడో ఏదో నీకు అవిధేయమైన అన్నిటి క్షమించు నాయన అని ప్రార్థన చేసుకోవడానికి మంచి అవకాశం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈ రీతిగా మనం మన పిల్లలకి చెప్పాలి. మన పిల్లలకు కూడా ప్రభువుని గురించి చెప్దాం, ప్రభువులో బ్రతుకుదాం, వారిని ప్రభువులో బ్రతికింపజేద్దాం. వారిని కూడా అనేక రెట్ల ఆశీర్వాదానికి పాత్రులుగా, వర్ధిల్లేటువంటి వ్యక్తులుగా, దీవెనతో కూడినటువంటి బిడ్డలుగా, దేవుని ప్రజగా, దేవుని రాజ్యముగా వర్ధిల్లడానికి మన మీదను మన పిల్లల మీదను దేవుడు తన కృపా వర్షాన్ని, ఆశీర్వాదపు హస్తాన్ని మన మీద ఉంచునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళ ఉంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు దేవా, ప్రేమగల తండ్రి, దయగలిగినటువంటి మా రక్షకుడా, మీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ సేవకుల్ని బలపరిచి ప్రభువా తండ్రి, మేము మా పిల్లలకు ఏవి నేర్పాలో, మా కుటుంబాల్లో ఏది ఉండాలో తండ్రి, మా కుటుంబాలు వర్ధిల్లాలంటే మా ఇంట్లో మా కుటుంబాల్లో ఏది ఉండాలో మీరు మాకు తెలియజేశారు ప్రభువా. దేవా మీకు వందనాలు. నిజమే తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాతో ఉండాలంటే మేము పరిశుద్ధంగా ఉండాలి నాయన. మా నివాస స్థలాలు వర్ధిల్లాలంటే నీతిగా ఉండాలి ప్రభువా. మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మా పిల్లలకు మీ పరిశుద్ధతను గురించి తండ్రి, నీతిని గురించి చెప్పుటకు మా అందరికీ సహాయం చేయండి. నీ దాసులు ఇంకను బలపరిచి వాడుకోనండి అయ్యా. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఈ దిన దీవెన ఆశీర్వాదమును నిండుగా మెండుగా మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రభా ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుని ప్రభా, ఈ రోజున ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ బలపరచండి. తెరేజమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నీ కుమార్తెను బలపరచండి. ఆ ఆపరేషన్ విషయంలో మీరు కార్యం చేయండి, సహాయం చేయండి, బలపరచండి తండ్రి. ఇంకా ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ సహాయం చేయండి. వివాహ విషయంలో, గర్భఫల విషయంలో సహాయం చేయండి. పిల్లల చదువుల విషయంలో సహాయం చేయండి. జానుకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం, సంఘ బిడ్డలకు మంచి ఆరోగ్యం, మా గ్రామానికి క్షేమం దయచేయండి ప్రభా. మీకు కృతజ్ఞతలు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మా ఇంటికి వాస్తు పరిశుద్ధత అయి ఉండాలి నాయన. మా ఇంటికి వాస్తు నీతి అయి ఉండాలి నాయన. మా ఇంటికి వాస్తు యథార్థత అయి ఉండాలి నాయన. మా ఇంటికి వాస్తు ప్రభువా తండ్రి మీరై ఉండాలి ప్రభువా. తండ్రి మీకు వందనాలు. ఇవన్నీ నాయన అయ్యా ఈరోజు నీ దాసుల ద్వారా మాతో చెప్పారు తండ్రి. మీకు వందనాలు. మా నివాస స్థలాలు వర్ధిల్లాలనంటే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాలు వర్ధిల్తాయి అని చెప్పావు ప్రభువా. తండ్రి, నీతిగా బ్రతుకుటకు మాకు అందరికీ సహాయం చేయి. వచ్చిన వారందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. దీవెన ఆశీర్వాదం పాస్టర్ గారు.
తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాట్టుకును, తన మహిమ నిర్దోషులుగా మేము నిలబెట్టుటకును, మహిమయు మహాత్యం అధికారమును ఆధిపత్యం ఇప్పుడును సరైములను మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి పిల్లల పిల్లలకును సదా తోడేయండి, దీవించి సాక్షార్థమై వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని సేవకులకు ప్రత్యేకంగా వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు దేవుని సేవకులకు వందనాలు. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోనండి. నిజంగా గొప్ప దైవజనులు ఆయన ప్రార్థన చేసినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా నేను చూశాను. కాబట్టి దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోనండి. అలాగే ప్రేమ విందు ఉన్న అందరికీ ఆ ప్రేమ విందును తీసుకుని వెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. రేపు రాత్రి 12 గంటల వరకు 12-12:30 వరకు ప్రార్థన జరుగుద్ది. రేపు రాత్రి సునీల్ రెడ్డి అయ్య గారు వస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ రావాలని ప్రేమతో కోరుతున్నాను.